విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన ప్రాంతంలో మన గ్రామాల్లో ఉన్నటువంటి మన గిరిజనులందరికీ మనల్ని ఈ 1/70 యాక్ట్ని తూట్లు పొడవాలి అనే ఉద్దేశంతో అక్కడి నుంచి స్టార్ట్ చేశారని చెప్పేసి నేను అంటున్నాను. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే నాకంటే ముందు మాట్లాడేటప్పుడు మన పెద్దలు మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు దాని గురించి స్పందించలేదు. ప్రధానంగా మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు కూడా ఆయన చేసిన వాక్యాన్ని ఎవరు కూడా ఇక్కడి నుంచి అసలు వీళ్ళు ఒపీనియన్ చేయడం కూడా ఇప్పటి వరకు తెలియజేయని పరిస్థితి ఈరోజు మన గిరిజన ప్రాంత కూటమి నాయకుడు ఉంది. కాబట్టి మనం అందరూ కూడా ఒకటే దృష్టిలో పెట్టుకోవాలి. రేపు ఇప్పుడు మన నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు ఏదైతే 48 గంటలు బంద్ ప్రకటించారు, అంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పారు 48 గంటలని. ఖచ్చితంగా ఆ బంద్ని సంపూర్ణంగా మనం విజయవంతం చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఒక సంకేతం వాళ్ళకి 1/70 యాక్ట్కి విరుద్ధంగా వెళితే ఖచ్చితంగా తిరుగుబాటు తప్పదు గిరిజన ప్రాంతం నుంచి అనే సంకేతం మనం పంపించిన వాళ్ళు అవుతాం. కాబట్టి మనం అందరూ కూడా మన పరిధిలో ఉన్నటువంటి మన ప్రజలు మన గిరిజన ప్రజానికానికి అంత సమయాప్తం చేసి మనం ఆ 2 రోజుల బంద్ని సంపూర్ణంగా విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీల నుంచి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బీఎస్పీ, సిపిఐ, సిపిఎం ఇలా మిగతా ప్రజా సంఘాలు కానీ వాళ్ళందరినీ కూడా కలుపుకొని మనం అందరూ కలిసి ఆ రోజు బంద్కి ఉదయం 4 గంటల నుంచి మనం స్టార్ట్ చేస్తే 48 గంటలు సంపూర్ణంగా మనం పూర్తి చేసిన తర్వాతనే ఆ బంద్ని మనం ఇప్పుడు చేసేటట్టు మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను. అదే రకంగా ఈరోజు ఖచ్చితంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఈ నాయకులు ఎవరు కూడా నోరు మెదపడం లేదు. నాకైతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి ఈ 1/70 యాక్ట్ కానీ తూట్లు పొడిచినట్లయితే దీన్ని నిర్వీర్యం చేసినట్లయితే మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మన ప్రజానికం అంతా కూడా ఎందుకు పనికి రాకుండా పోతారు. ఇప్పటికే బహుళంతస్తుల భవనాలు నిర్మించుకోవడానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు తొత్తులుగా పనిచేస్తూ ఈరోజు వాళ్ళకు సహకారం చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మరింత మనల్ని ఇబ్బంది పెట్టే దిశగా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి గిరిజన ప్రాంతాన్ని మాట్లాడి ఈ 1/70 కావచ్చు, కిషన్ చట్టాలు కావచ్చు, అనేక రకాల చట్టాలని ఉల్లంఘనకు వాళ్ళు పాటుపడితే మనం అందరూ కూడా ఉద్యమించాలి. ఇది కూడా చాలా అద్భుతంగా మనం ఈ ధర్నాలు కావచ్చు, లేకపోతే మన రాష్ట్రాలు కావచ్చు, అన్నీ కూడా ఏకమవ్వాలి. దానికి ఇక్కడ రేపు ఈ ధర్నా సందర్భంగా ఈ యొక్క లీడర్షిప్ ఏర్పాటు చేసి మేము ఏ విధంగా చర్చిస్తే ఆ విధంగా మేము మీకు అన్ని విధాలు మేము మా పార్లమెంట్ కావచ్చు, అల్పేర్ గారు కావచ్చు, నేను కావచ్చు, ఈ యొక్క రేపు ఈ ధర్నా దీనికి 100% సక్సెస్ చేయడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి
నేను మన మానిటరింగ్ గారు ఇంకా నా నాయకులందరూ కూర్చొని డిస్కస్ చేసి ఎందుకంటే నేను పార్టిసిపేట్ ఈ అవకాశం కల్పించిన మరి మన తమ్ముడు పాడేంద్ర గారికి తిరుమల గారికి చంద్రశేఖర్ గారికి వివిధ సంఘ ప్రధానమంత్రి ప్రతిపక్షాలను నాయకుడికి చెప్పేసి సభాముఖంగా హెచ్చరిస్తున్నాము. కాబట్టి మిత్రులారా, మనము రేపు తీసుకునే నిర్ణయానికి అఖిలపక్ష సభ్యులంతా కూడా రేపు 12, 11వ తారీఖుల్లో మనం అనుకుంటున్నాం. అందరి యొక్క సమ్మతం అయితే ఆ రోజు మనంతా కూడా కలిసి వచ్చి మరి మందుని విజయవంతం చేయడానికి తోడ్పాటు అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. సక్రమంగా అమలు చేసేటట్లు రక్షించేటటువంటి బాధ్యత ఉన్నటువంటి గల ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి చింతకాయల అయినపాత్రుడు గారు మరి ఆదివాసుల మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడడం చాలా బాధాకరం, శోచనీయం. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆలోచించాలి. ఈవేళ ప్రతి సందర్భంలో కూడా ఆదివాసీ పెద్దలు, రాజకీయ ప్రతినిధులు, ప్రజా సంఘాల మిత్రులు కూడా ఆదివాసులకు ఎవరైనా తిరిగితే కొడితే లేదా ప్రభుత్వం తిరిగితే కొడితే మనమంతా ఏకమైనటువంటి పరిస్థితి రోజు రోజుకి కనబడుతుంది. గతంలో ఒక 2-3 సంవత్సరాల క్రితం రొబ్బి శంకర్రావు ఒక లేఖ విడుదల చేస్తే దాని గురించి మనం ప్రతిస్పందించాం. ఈవేళ చింతకాయల అయ్యనపాత్రుడు గారు ఈవేళ ఆదివాసుల మనోభావం దెబ్బతినేటట్టు చేస్తే ఈవేళ మళ్ళీ మనం ఒక వేదికలో రావడం జరిగింది. ఈవేళ దేశవ్యాప్తంగా కూడా అంటే ఎలా ఉందంటే ఆదివాసులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా న్యాయస్థానాలు కూడా చిన్న చూపు చూడడం, మరి రకరకాలైనటువంటి దాడులు చేస్తున్నారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి దాడులు ఆదివాసులపై చేస్తున్నారు. ఇది మానసికమైనటువంటి దాడి. అయ్యన్నపాత్రుడు గారు ఈవేళ ఒక నిండు సభలో మాట్లాడినటువంటి మాట సర్వత్రా ఈ 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు మానసికంగా వేధించబడేటటువంటి మరి అది విమర్శ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి నిన్నగాక మనం చూసాం, ఒక సెంట్రల్ మినిస్టర్ మాట్లాడేది ఆదివాసులకి ఆ గిరిజన సంక్షేమ శాఖ ఇవ్వడం కంటే వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈవేళ మన చేతికి పవర్ ఇచ్చినప్పుడే మనం దాన్ని సక్రమంగా మన ప్రజాప్రతినిధులు అమలు చేయకుండా కూడా అడ్డుకునేటటువంటి పరిస్థితులు ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మరి ఒక కేంద్ర సెంట్రల్ మినిస్టర్ కూడా ఆ హోదాలో నుండి ఇట్లా మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆదివాసులకు మానసికంగా చేసేటటువంటి దాడులుగా మేము దీన్ని భావిస్తున్నాం. కనుక మరి ఎందుకు ఇట్లా జరుగుతుందనేటటువంటిది మనం ఒకసారి గమనించినట్లయితే భారతదేశంలో ఆదివాసీ భూభాగం ధనంతో కూడినటువంటి భూభాగం. ఆ ధనాన్ని తీసుకెళ్ళిపోవడానికి, ఆ ధనాన్ని ఎత్తుకెళ్ళిపోవడానికి రకరకాలుగా ఆదివాసులని భయభ్రాంతులకు గురి చేసి ఈ ప్రాంతాన్ని ఒక రకంగా చెప్పాలంటే వెళ్ళిపోయేటటువంటి చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా పాలకులు నేను మాట్లాడేటటువంటి మాటలు ఆటలేటటువంటి ఆటలుగా దీన్ని మేము భావిస్తున్నాం.